కలెక్టర్ వెంకట్రామరెడ్డి ₹1,00,000 జీతం తీసుకొని 1000 కోట్లు 10 ఎకరాలు ఎలా కొన్నారని ప్రశ్నించిన రఘునందన్ రావు. బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కలెక్టర్ వెంకట్రామరెడ్డిని ప్రశ్నించారు. 2021లో ఎమ్మెల్సీగా ఎన్నికై సిద్దిపేటకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తెలంగాణలో గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్లో భార్యాభర్తల మధ్య ఫోన్లు సంభాషణలు విన్నారని ఆరోపించారు. 2018లో కేసీఆర్ ఏం మాట్లాడాడో నేడు రేవంత్ రెడ్డి అదే మాట్లాడుతున్నాడని తెలిపారు. కాంగ్రెస్ పప్పు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఈ జన్మలో కలలో కూడా కాలని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శరభేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు, కామారెడ్డి ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి, చీకోటి ప్రవీణ్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. 17వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొని బీజేపీకి ఓటేయాలని రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెదక్ జిల్లా నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఉద్యమాలు, జైలుకు వెళ్లిన వారు ఎవరూ లేరని రఘునందన్ రావు ప్రశ్నించారు. ధర్మం కోసం, దేశం కోసం మోదీ పని చేస్తున్నారని, అయోధ్యలో రామాలయం నిర్మించామని తెలిపారు. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని రఘునందన్ రావు కోరారు. ఆలోచించాల్సిందిగా సిద్దిపేట ప్రజలందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. నాతో పాటు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి మిగతా ఇతర అభ్యర్థులు కూడా నిన్ననో మొన్ననో ప్రచారం ప్రారంభించి మీ ముందుకు వస్తా ఉన్నారు. దాంట్లో ఒకరు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు పెద్ద ఆయన. ఈ జిల్లాకి తోటి నీకేం సంబంధం సార్ అంటే, నేను ఈ జిల్లాలో చాలా రోజులు కలెక్టర్గా పనిచేసిన అని చెప్తున్నాడు. మెదక్ జిల్లా ఏర్పాటైనాక 30 మంది కలెక్టర్లు పనిచేస్తే ఆ 30లో వెంకట్రామరెడ్డి అనే ఆయన కలెక్టర్. అంతేగాని ఈ జిల్లాకి ఆయనకేం ప్రత్యేకమైనటువంటి అనుబంధం లేదన్నది మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి. సిద్దిపేట తెలంగాణ ఉద్యమానికి అడ్డ, మేమంతా జై తెలంగాణ అని రాష్ట్రం మొత్తం తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి తెలంగాణ ఉద్యమకారులకి పుట్టినీళ్ళైనటువంటి మెదక్ జిల్లాలో ఈ గడ్డ మీద నుంచి దెబ్బలు తిన్నోళ్ళు, చదువుకున్నోళ్ళు, జైలుకు పోయినోళ్ళు, ఆఖరికి నిందియాలని నన్ను తిట్టించేందుకు మీ హరీష్ రావు గారు వాడుకుంటున్నటువంటి సోదరుడు పాలసాయిరాం లాంటి వాళ్ళు ఎవరు లేరా? మెదక్ జిల్లాకెళ్ళి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చేందుకు ఈ గడ్డ మీద పుట్టినోడు ఒక్కరు కూడా లేరా అని చెప్పి చంద్రశేఖరరావు గారు ఒకసారి ఆలోచించాలి. నీతోటి జై తెలంగాణ అన్నోళ్ళు, నీతోటి 12 ఏళ్ళు అన్నల్ని అడుగులు ముక్కి జైలుకి వచ్చినారు ఒక్కడు కూడా. ఇవాళ సిద్దిపేటోడు, మెదకోడు ఈ గడ్డ మీద జై తెలంగాణ అన్నాడు. ఒక్కరికి కూడా టికెట్ ఇచ్చేందుకు సారుకు మనసు చెప్పలేదు. ఎందుకు కొట్లాడినాం? ఆంధ్రానికి పెత్తనానికి వ్యతిరేకంగా 610 జీవో అమలు చేయాలని, ఏ జిల్లా వారి పెత్తనం అదే జిల్లా మీద ఉండాలని కొట్లాడినాం. ఏది మరి? మెదక్ జిల్లా కేసీఆర్ సొంత గడ్డ, బీఆర్ఎస్ పార్టీకి బీఫామ్ ఇచ్చేందుకు ఒక్కటి దొరకలేదు. దయచేసి ఆలోచించాలి. ఎందుకంటే రఘునందన్ ఈ గడ్డ మీద పుట్టిండు, ఈ గడ్డ మీద పురిగిండు, ఇదే సిద్దిపేటలో చదువుకున్నాడు. గదే వెంకటేశ్వర స్వామి గుడికాల దండం పెట్టి ఇదే రోడ్ల మీద తిరిగినోండి. రేపేమన్నైతే ఈ గడ్డ మీద ప్రేమ రఘునందన్కి ఉంటది. కానీ కరీంనగర్ అనుకో, నిజామాబాద్ అనుకో, లేకపోతే బతుకమ్మకి వచ్చిన కలెక్టర్ ఈ గడ్డతో సంబంధం ఉంది. ఆ కలెక్టర్ గారు ఎన్నో ఎమ్మెల్సీ అయినా ఒకసారి ఆలోచించాలి. ఇదేం గట్టు పంచాయతీ కాదు, నాకు ఆయనకేం భూమి పంచాయతీ లేదు. సిద్దిపేట జిల్లాలో ఎంతమంది పేద రైతుల్ని అన్నమో రామచంద్ర నేర్చుకుంటే అర్ధరాత్రి పోలీసులను పెట్టి జబర్దస్తిగా ఊరు కూడా చేపిస్తుంటే మేము దానికి వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళం. అయ్యో వెంకట్రామరెడ్డి గారు, మీరు నిన్న మొన్న 2 మాటలు చెప్పారు. ఏమన్నాడు? నన్ను గెలిపిరి 100 కోట్లు పెట్టి స్కూళ్ళు కట్టిస్తా. ఎన్ని కోట్లు? 100 కోట్లు పెట్టి స్కూళ్ళు కట్టిస్తా, కాలేజీలు కట్టిస్తా, మెడికల్ కాలేజీలు కట్టిస్తా అన్నాడు సార్. ఒకటి అడుగుతున్నా, మా సిద్దిపేట ఈ గడ్డ నుంచి అడుగుతున్నా, వెంకట్రామరెడ్డి గారు ఎన్నడైనా ఎమ్మెల్సీ? 2021లో అయిన ఎమ్మెల్సీ ఎన్నడైండు? 2021లో ఎమ్మెల్సీ అయిండు. 21 అయిపోయింది, 22 అయిపోయింది, 23 కూడా అయిపోయింది. ఈ 3 ఏళ్లలో ఎమ్మెల్సీగా ఒక్కరోజు సిద్దిపేటకు వచ్చిండా? సిద్దిపేటకి గాంధీ బొమ్మ దండేసిండు. గది శాతగానైనా 3 ఏళ్ల తర్వాత వచ్చి 100 కోట్లు ఇస్తా. ఎవరికి ఇస్తా 100 కోట్లు? ఎవరైనా అమ్ముడు పోయేందుకు రెడీగా ఉన్నారా? సిద్దిపేట అమ్ముడు పోతారా?
సిద్దిపేటలో అమ్ముడు పోతారా? అక్క ఎన్ని పైసలకు అమ్ముడు పోతామా? 100 కోట్లు పెట్టి ఫంక్షన్ హాల్ కట్టిస్తాడట. ఏం కట్టిస్తాడు? సిద్దిపేట ఫంక్షన్ హాల్ లేవా? సిద్దిపేట ఫంక్షన్ హాల్ లేవా? ఉన్నాయా లేవా? దవాఖాన ఉందా లేదా? ఈ రోజు కొత్త కట్టించేదేంది? ఒక్కనాడన్నా ఒక్క స్కూల్కి వచ్చి 2 టీచర్లు తక్కువ ఉన్నారు, నా జీతంలోకి ఇద్దరు టీచర్లను పెట్టిండు. ఎన్నడన్నా 10 ఏళ్ళు కలెక్టర్ ఉన్నా అని చెప్పిండు. 10 పైసలు సిద్దిపేట ఖర్చు పెట్టిండా? మరి ఈయన వచ్చి రేపు 100 కోట్లు పెడతా. ఏడికెళ్ళి పెడతావు సార్? నీ జీతం ఎంత? కలెక్టర్ గా నీ జీతం ఎంత? 1,00,000 రూపాయల జీతం తీసుకొని 30 ఏళ్ళు నౌకరీ చేస్తే నీ జీతం ఎంత? ఒక్కసారి ఆలోచించాలి. ఎలక్షన్ అఫిడవిట్ లో 2021లో నా ఆస్తులు 17 కోట్లు అని చెప్పిండు. ఎన్ని కోట్లు? 17 కోట్లు అని చెప్పిండు. వీళ్ళు ఏం చెప్తున్నాడు? మా ఇంట్లో 30 బెడ్రూమ్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 30 బెడ్రూమ్లు ఉన్నాయంట. ఎన్నడైనా మనం రానిస్తాడా? కలెక్టర్ ఉండే లోపలికి వచ్చి దరఖాస్తు ఇయ్యని ఇచ్చిండా? ఆయన మా ఇంట్లో 30 బెడ్రూమ్లు ఉన్నాయి. ఎవరు అడిగారు సార్? ఈ గరీబ్ వాళ్ళు ఇల్లు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి, గవి కట్టియాలని చేత కాలేదు. కానీ ఇవాళ వచ్చి మా ఇంట్లో 30 బెడ్రూమ్లు ఉన్నాయి. పెద్ద గాంధాని మాది. నీకు ఎంత గాంధాని ఉంటుంది సార్? పిల్లికి పిచ్చబోయడానికి మనసు పని నువ్వు వచ్చి 100 కోట్లు పెడతా. ఈ 3 ఏళ్ళ కూడా ఎందుకు పెట్టలేదు వెంకటరామరెడ్డి? పెట్టాలా? నిజంగా పెట్టినోడైతే ఈ 3 ఏళ్ళ కల్లా ఎవరైనా ఆపిరా? హరీష్ రావు గారు వద్దన్నారేంటి? హరీష్ రావు గారు వద్దన్నారా? చంద్రశేఖరరావు గారు వద్దన్నారా? ఎవరు వద్దన్నారు 100 కోట్లు పెడతా అంటే? ఎందుకు పెట్టలేదు? ఆయనకి ఏం లేదు, ఆయన పెట్టుబడిదారుడు. కలెక్టర్ పోయి ఆయన గోకాపేట్ల 1 ఎకరం 100 కోట్లు. 1 ఎకరం ఎంత? 100 కోట్లు. ఎన్ని ఎకరాలు కొన్నాడు? 10 ఎకరాలు కొన్నాడు. ఎన్ని? 10 ఎకరాలు కొన్నాడు. అంటే ఎన్ని కోట్లు అయినాయి? 1000 కోట్లు. ఎవరయ్యా పైసలు? లెక్క చెప్పాలి గాంధీ బొమ్మ కాడికి వచ్చి. ఎవరై పైసలు? కలెక్టర్ జీతం 1,00,000. 1000 కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి 1 ఎకరం చొప్పున యాడికెళ్ళి కొన్నాడు సార్? నీయేనా పైసలండి? లేకపోతే ఎవరైనా మా సిద్దిపేటలో ఏమన్నా జమ చేసుకొని పెట్టుకున్నావా నీ దగ్గర? లెక్క అడగాలా వద్దా? జర మెత్తగానట్టుంది సిద్దిపేట ఎండలు కొట్టి. అడగాల బరాబర్ లెక్క. 100 కోట్లకు ఎకరం చొప్పున 1000 కోట్లు ఏరికలు వచ్చినాయి. ఏం చేసినావు వెంకటరామరెడ్డి అని ఈ చేరేస్తా నుంచి అడగాలి. సిద్దిపేట మౌనంగా వినబడుతుంది. ఇందాక ప్రవీణ్ గారు చెప్పినట్టు భయం గుప్పిట్లో వినబడుతుంది. గెలిచినా అని చెప్పి పోతే మీ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు 20 కార్లు వేసుకొని వస్తుండే. పాపం దుబ్బాకల రఘునందన్ ఒక్కని చేసి కొబ్బరికాయ కొడితే శిలాఫలకం మీద రఘునందన్ పేరు వస్తే ఆయనకేదో సిద్దిపేటలో భూకంపం వచ్చినట్టు మా దుబ్బాకకు
మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700971100.